సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిషియర్లకు అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం ముందు అందరూ సమానం. అలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సిందే. పోనీ సీట్లు ఆయన కూర్చున్నాక అయినా చెప్పి తీసుకెళ్లాల్సిందే. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది. మేమంతా అండగా ఉన్నామని ముందే చెప్పుండాల్సిందే. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడే దోషిగా మార్చడం కరెక్ట్ కాదు. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లారు. కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒకరే థియేటర్ కు వెళ్లేవారని పవన్ చెప్పారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు తీర్పు జనవరి 3కు వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నెల మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా పడింది. దీంతో నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టింది.